ఎస్, ఇప్పుడైతే మనం ఋషికొండ బీచ్లో ఉన్నాం. ఆల్రెడీ మనం సైఫ్ సీస్ రూపొందించినటువంటి వాటర్ డ్రోన్, ఇది చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ గురించి మనం ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత బీచ్లో ఆహ్లాదం కోసం సరదాగా గడపడానికి వచ్చిన వాళ్ళు ఎలా ప్రమాదానికి గురవుతారు మనం కూడా చాలాసార్లు చూపించడం జరిగింది. లైఫ్ గార్డ్స్తో కూడా మాట్లాడాం. అట్ ది సేమ్ సైఫ్ సీస్ వాళ్ళు రూపొందించిన ఈ ప్రోడక్ట్ కూడా మనం ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాం. అయితే చాలామంది ఇది చాలా యూస్ఫుల్, చాలామందిని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేసి కాపాడడానికి బాగుంటుంది అన్నారు. కానీ లైవ్ డెమో చాలామంది అడిగారు. సో ఆ రిక్వెస్ట్తో మళ్ళీ మనం వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడే ఇమ్మీడియట్గా ఒక పర్సన్ కొంచెం లోతుగా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో ఇది వెళ్ళి వాటర్ డ్రోన్ ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది, సేఫ్గా తీసుకొస్తుందో చూద్దాం. వావ్, ఎక్సలెంట్ అసలు. సో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాల్ని సైతం దూసుకొని వెళ్తోంది. ఇప్పటికి మనకి ఇది ఎంత డిస్టెన్స్ కి వెళ్ళి ఉంటుందండి? ఎంత టైమింగ్ లో వెళ్ళింది అది? మేడం ఇప్పుడు ఒక రెండు సెకండ్స్ తర్వాత ఒక సెకండ్ డిస్టెన్స్ వెళ్ళింది. ఒక 100 మీటర్స్ దగ్గర మన ఎవరైతే ఉన్నాడో ఆ మనిషి అక్కడే ఉన్నాడు మేడం. ఓకే. సో అక్కడ వాటర్ డ్రోన్ ప్రాజెక్ట్ పైన హోల్డ్ హియర్ అని ఉంటుంది. అండ్ ఆ నిస్సహాయ స్థితిలో బీచ్లో కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి ఒక సహాయంగా అది కనిపిస్తుంది. ఏదో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందని వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. కాబట్టి అక్కడ హోల్డ్ హియర్ అని కూడా రాసి ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో మనం ఫుల్ డీటెయిల్గా ఇచ్చాం ప్రాజెక్ట్ గురించి. సో అక్కడ హోల్డ్ హియర్ అనగానే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఇక్కడ పట్టుకోవాలి, దీన్ని మనం పట్టుకుంటే సేఫ్గా ఇది మనల్ని బయటకు తీసుకొస్తుందని. లైక్ ఇప్పుడు ఆ పర్సన్ ఏజ్ ఎంత, అతను ఎంత వెయిట్తో ఉంటాడు, సో ఈ డ్రోన్ అతను ఎలా సేఫ్గా తీసుకొచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అతన్నే అడిగి తెలుసుకుందాం. సో రియల్లీ వాటర్ డ్రోన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మనిషి ప్రాణం అంటే ఎంత విలువైందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో లైవ్లీ ఒక పర్సన్ అక్కడ ప్రమాదంలో ఉన్నారు అనగానే వీళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్తో ఈ డ్రోన్ని పంపించడం జరిగింది. రెస్క్యూ చేసి అతన్ని పర్సన్ని సేఫ్గా తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం. ఇంత దూరం ఆ డ్రోన్ మిమ్మల్ని ఇమ్మీడియట్గా వచ్చి క్యాచ్ చేసి మీరు దాన్ని పట్టుకొని సేఫ్గా ఒడ్డుకొచ్చారు. ఎలా అనిపించింది దాని ఎక్స్పీరియన్స్? ఎంత స్పీడ్గా ఎంత సేఫ్గా తీసుకొచ్చింది మిమ్మల్ని? నన్ను అక్కడి నుంచి సేఫ్గా తీసుకొచ్చింది. అంటే ఎంత వెయిట్ అయినా సరే మనిషిని ఆపుతుంది ఇది డ్రోన్ అనేది. భయం వేసిందా? లోపలికి కెరటాలు దాటుకొని వెళ్ళిపోతున్నారు మీరు ప్రమాదానికి. ఇమ్మీడియట్గా అది మాకు సేవ్ చేయడానికి వచ్చింది అన్నప్పుడు కొంచెం మీరు నెమ్మదించిందా మీ మనసు? మాకు అది వచ్చిన తర్వాత కొంచెం నాకు మీద కొంచెం కూల్ అయ్యాను. తను పట్టుకున్న తర్వాత నాకు అప్పుడు కొంచెం ధైర్యం తగిలింది, ఎందుకంటే వచ్చేస్తున్నాను అనేసి. ఒకవేళ లైఫ్ గార్డ్లు కానీ మిగతా వాళ్ళు కానీ మ్యాన్ పవర్ అయితే కూడా అంత స్పీడ్గా మీరు ఒడ్డుకు వచ్చేవారా? రానామండి, వాళ్ళు రాబోతేప్పటికి సగం టైం పట్టేస్తారు అనమాట. ఈ డ్రోన్ ఏంటంటే ఎంత స్పీడ్గా వచ్చేసింది కాబట్టి నేను సేఫ్గా వస్తున్నాను. మనుషులు అయితే రాబోతూ టైం పడుతుంది అనమాట. సూపర్, నిజంగా సూపర్. సో ఈ ప్రాజెక్ట్ గురించి మస్తాన్ గారు ఉన్నారు మనతో పాటు. ఎంత టైంలో వెళ్ళింది, ఎంత టైంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ అయ్యి అతన్ని సేఫ్గా తీసుకొచ్చింది, అసలు దాని కెపాసిటీ ఎంత? ఇక్కడ 70 కేజీలు ఒక పర్సన్ని అది సేఫ్గా స్పీడ్గా సేవ్ చేసింది అంటే నిజంగా గ్రేట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇతను ఉన్నది కనీసం 150 మీటర్స్లో ఉంటాడు మేడం. ఇతను ఉన్నది మనం డ్రోన్ ఆన్ చేసి పంపించినంతలో 2 సెకండ్స్లో అతని దగ్గరికి చేరుకుంది మేడం. 2 సెకండ్స్లో చేరుకొని 2 సెకండ్స్లో మళ్ళీ రికవర్ చేసుకొని బాడీని తీసుకొచ్చింది మనిషిని. అతని వెయిట్ కూడా 70 కేజీస్ మేడం. సో 70 కేజీస్ వెయిట్ని 2 సెకండ్స్లో తీసుకొచ్చిందంటే ఇది మనిషికి చాలా అవసరం పడుతుంది మేడం. నెక్స్ట్ ఏంటంటే ఒక మనిషి మునిగిపోతున్న మనిషికి మనం ఏదైనా ఒక చిన్న కర్ర దొరికిందని అది పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు వాడు. అటువంటిది ఇది మనం పంపిస్తున్నాం అతని దగ్గరికి. సో అతను ఎక్కడైనా పట్టుకున్నా అది లాక్కొచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక లైఫ్ గార్డ్ ఉన్నాడు బీచ్లోని. ఆ లైఫ్ గార్డ్ ఏం చేస్తారంటే ఒక మనిషిని కాపాడడానికి వెళ్ళినప్పటికీ అతను ప్రాణం రిస్క్లో పెట్టాలా, ప్లస్ అతన్ని తీసుకురావాలి. టైం పడుతుంది. ఇది అలాగ అవసరం లేకుండా మనం రిస్క్ తీసుకొని అవసరం లేదు. మనం రిస్క్ తీసుకోకుండా జస్ట్ దీన్ని పంపించేస్తే చాలు, అతని దగ్గర పట్టుకొచ్చేస్తుంది.
ఈజీగా పట్టుకొస్తుంది మేడం, చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఈజీగా పట్టుకొస్తుందా, మామూలు పట్టుకొస్తుందా? డెమోలో మేము చూసాం, అంత ఈజీ, అంత చాలా చాలా ఫాస్ట్గా వస్తుంది మేడం. మీరు చూసారు కదా, టైము ఎంత మందిని అది వెయిట్ వరకు తీసుకురాగలరు? యాక్చువల్లీ దీని డిజైన్ ఒక మనిషికే మేడం. Okay. అంటే 120 కేజీస్ దాకా దీని కెపాసిటీ మేడం. 120 కేజీస్ పర్సన్ ఉన్నా సరే దీన్ని లాక్కొచ్చేస్తుంది. 70 కేజీస్ ముగ్గురు పర్సన్లు దీని మీద ఎక్కిపోయినా ఇది మొలగదు మేడం. అలా ఉంటుంది. బట్ మీకు లైవ్లీ ఒకరు ప్రమాదంలో వెళ్ళిపోతున్నారు అని తెలియాలి. అవును, సో ఇమీడియట్ గా వెంటనే దీన్ని మీరు డైరెక్ట్ చేసి పంపించేస్తాం. అండ్ ఈజీ ఆపరేటింగ్ కూడా. ఆపరేటింగ్ చిన్న పిల్లడైనా చేసుకోవచ్చు మొత్తం. 7th క్లాస్ 6th క్లాస్ కుర్రోడు చదివినా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. దానికి పెద్ద ప్రాబ్లం లేదు. జస్ట్ 2 బటన్స్ ఉంటాయి, ఒకటి ఫార్వర్డ్, ఒకటి లెఫ్ట్ రైట్ టర్న్ చేసుకోవడానికి. ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది వెళ్తున్న డైరెక్షన్ ఒక రకంగా వెళ్తూ పల్టీలు కొట్టినా మళ్ళీ అక్కడికి వెళ్ళాక సేఫ్ మళ్ళీ సేమ్ అది వస్తుంది. అందుకనే మేడం దాని మీద ఎస్ఆర్ బ్లాక్ అని డిజైన్ చేసాం పైన. అది సెల్ఫ్ రైడింగ్ బ్లాక్ అనమాట. అది డిజైన్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది మేడం. చాలా రీసెర్చ్ చేసి దాని వెయిట్, దాని బ్యాలెన్సింగ్ అంతా తీసుకొచ్చిన తర్వాత ఈ మూమెంట్కి తీసుకొచ్చాం అది. సో ఎటువంటి కెరటంలో ఉన్నా సరే ఎన్ని తిప్పులు తిరిగినా, అది ఎన్ని పల్టీలు కొట్టినా దాని పొజిషన్కి అది రావాల్సింది. సో పెద్ద ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించలేనప్పుడు కూడా, అంటే పెద్ద గాలులు రావడం అలాంటప్పుడు కూడా అది వర్కౌట్ అవుతుంది. మేము నేవీ షిప్లోకి వెళ్ళి సెంటర్ సీలోకి వెళ్ళి దీన్ని టెస్ట్ చేసాం మేడం. సెంటర్ సీలోకి వెళ్ళి టెస్ట్ చేసాం. విత్ నేవల్ క్రూతో టెస్ట్ చేయించాం అనమాట. తర్వాత హెలికాప్టర్లోని 30 ఫీట్ నుంచి దీన్ని విసిరించాం పైనుంచి 30 ఫీట్ హైట్ నుంచి విసిరినా సరే నీటిలో పడినా ఇది రివర్స్ అయ్యి మళ్ళీ దాని ప్లేస్లో అది నిలబడింది. ఎస్ మేడం. నెక్స్ట్ చాలా సార్లు 30 ఫీట్ హైట్ నుంచి విసిరిన తర్వాతే నేవల్ వాళ్ళు మనకు 30 ఫీట్ అంటే ఒక షిప్ తాలూకు హైట్ 30 ఫీట్ ఉంటుంది మేడం. అంటే వీల్ హౌస్ దగ్గర ఎక్కడైతే వీల్ హౌస్ ఉందో అక్కడి క్రాఫ్ట్ పెట్టాం, ఒక మనిషి మునిగిపోతున్నాడు, అక్కడి నుంచి దీన్ని విసిరేయాలంటే 30 ఫీట్ నుంచి విసిరినా సరే ఇదేం అవ్వకూడదు. కంప్లీట్లీ బ్యాటరీ సిస్టమ్. బ్యాటరీ సో ఎప్పుడైనా ఒకవేళ బ్యాటరీ ఇబ్బంది కానీ అలాంటి వస్తే ఎట్లా? ఏమి లేదమ్మా, మనకి దీనికి ఫ్రీక్వెన్సీ ఉంది మేడం. మనకైతే రిమోట్లో మనం ఆపరేట్ చేస్తున్నామో రిమోట్ మనకు ఒక వాయిస్ వస్తుంది. సో బ్యాటరీలో బ్రింగ్ బ్యాక్ క్రాఫ్ట్ అని మనకి వాయిస్ వస్తుంది. అది చెప్పిన తర్వాత కూడాను మనం ఒక 5 నిమిషాల దాకా టైం ఉంటుంది మనకి దాన్ని లాక్ రావడానికి. అడ్వాన్స్గా అలర్ట్ చేస్తుంది మనకి. ఆ టైంలో మనం దీన్ని రివర్స్ తీసుకొచ్చేవచ్చు దీన్ని. ఫైనలీ మస్తాన్ గారు, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? టూరిజం నుండి కానీ లేకపోతే నేవల్ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది మీరు డెమో ఇచ్చిన తర్వాత? నేవల్ నుంచి కానీ ఎన్డీఆర్ఎఫ్ నుంచి కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం. ఇప్పుడు నేవల్కి ప్రజెంట్ మనం 180 పీసెస్ ఆర్డర్ ఉన్నాయి. రీసెంట్గా 30 పీసెస్ ఆర్డర్ ఇచ్చాము మేము. రీసెంట్గా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాం మేడం. 30 పీసెస్ రెడీ చేసి ఇంకా 180 పీసెస్లోని తయారు చేయాలి. 150 పీసెస్ ఇంకా తయారు చేయవలసి వస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ కూడా డెమో చూపించాం, వాళ్ళు కూడా లైక్ చేశారు. సో అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఏంటంటే టూరిజం నుంచి కూడా అవకాశాలు వస్తే బాగుంటుంది. మీ తరపు నుంచి మాకు ఏమన్నా అవకాశాలు ఉన్నాయి? టూరిజం మనకి లైఫ్ సేవ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి మేడం, ఎంత పబ్లిక్ ఉన్నారు. నట్టు కట్టినా సరే నట్టులో కాకుండా అవుట్ సైడ్ ఉంటున్నారు పబ్లిక్ అంతా. సో మొన్న అక్కడ 2 చనిపోయారు. సో అలాంటి ఏరియాలోని మనకి ఒక లైఫ్ గార్డ్ లేకపోయినా, లైఫ్ గార్డ్ ఉన్నా ఒక లైఫ్ గార్డ్కి ఒకటి ఇచ్చేసాం అనుకో మేడం, సెకండ్స్లో ఎటువంటి మనిషినైనా మనం బ్రతికించే అవకాశం ఉంది. చాలా బాగా పనిచేస్తుంది మేడం ఇది.